Good morning everyone. Today topic is problems on Bessel's differential equation. n plus 1 by jn equal to x by 2 by n plus 1 minus x by 2 whole square by n plus 2 minus x by 2 whole square by n plus 3 and so on. Or దీన్ని ఎలా రాయొచ్చు అంటే jn plus 1 by jn equal to x by 2 by n plus 1 minus x by 2 whole square by minus n plus 2 minus x by 2 whole square by minus n plus 3 and so on. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. రికరెన్స్ ఫార్ములా 4 రాస్తున్నాను. 2n jn ఈక్వల్ టు x ఇంటూ jn మైనస్ 1 ప్లస్ jn ప్లస్ 1. దట్ ఇంప్లైస్ jn మైనస్ 1 ప్లస్ jn ప్లస్ 1 ఈక్వల్ టు 2n బై x ఇంటూ jn. ఈ jn మైనస్ 1ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంచి jn ప్లస్ 1 అనేది ప్లస్ టర్మ్ కదా, ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది, అదే రాసాం. దట్ ఇంప్లైస్ jn మైనస్ 1 ఈక్వల్ టు 2n బై x ఇంటూ jn మైనస్ jn ప్లస్ 1. నెక్స్ట్ రీప్లేస్ n బై n ప్లస్ 1 అంటే ఈ ఈక్వేషన్లో n ప్లేస్లో n ప్లస్ 1తో రీప్లేస్ చేసి రాస్తున్నా. దట్ ఇంప్లైస్ jn ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 1 బై x ఇంటూ jn ప్లస్ 1 మైనస్ jn ప్లస్ 2. ఈక్వేషన్ మొత్తాన్ని కూడా jn ప్లస్ 1తో డివైడ్ చేసి రాస్తున్నా. jn బై jn ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ jn ప్లస్ 2 బై jn ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఒక టర్మ్ని కన్సిడర్ చేసుకుని రాద్దాం. కన్సిడర్ jn ప్లస్ 1 బై jn ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 1 బై jn ప్లస్ 1 కింద రాస్తున్నాను. jn బై jn ప్లస్ 1ని 1 బై 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ jn ప్లస్ 2 బై jn ప్లస్ 1. మళ్ళీ ఈ టర్మ్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 1 బై jn ప్లస్ 1 బై jn ప్లస్ 2. మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేసి రాస్తున్నా, n ప్లేస్లో n ప్లస్ 1 అంటే 1 బై 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 2 బై x మైనస్ jn ప్లస్ 3 బై jn ప్లస్ 2 ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 2 బై x మైనస్, దీన్ని ఎలా రాస్తున్నామంటే 1 బై jn ప్లస్ 2 బై jn ప్లస్ 3 ఫామ్లో రాస్తున్నా. ఈక్వల్ టు నెక్స్ట్ మళ్ళీ ఏంటది, ఈక్వేషన్ 1లో n ప్లేస్లో n ప్లస్ 2తో రీప్లేస్ చేసి రాస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది, 1 బై 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 2 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 3 బై x మైనస్ jn ప్లస్ 4 బై jn ప్లస్ 3 అండ్ సో అని. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై jn ప్లస్ 3 బై jn ప్లస్ 4. ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అండ్ సో ఆన్ అనే టర్మ్ వస్తుంది. అంటే 1 బై 2 ఇంటూ n ప్లస్ 1 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 2 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 3 బై x మైనస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని కూడా x బై 2తో మల్టిపుల్ చేయాలి, అలా అని డివైడ్ చేసి రాస్తున్నాం. మల్టిపుల్ చేసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఈ 1 ప్లేస్లో x బై 2 ఉంటుంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది x బై 2. x బై 2 అంటే x క్యాన్సిల్, 2 క్యాన్సిల్, మిగిలిన టర్ము n ప్లస్ 1. ఇక్కడ కూడా ఏమొస్తుంది, x బై 2 ఉంటుంది, కింద కూడా x బై 2 ఉంటుంది. ఇక్కడ x బై 2 రాసుకున్నాం, మీ కింద x బై 2 ఏమవుతుంది, 2x, రెండు కూడా క్యాన్సిల్ అండ్ సో ఆన్ వస్తాయి. బై 2 ఇంటూ n ప్లస్ 2 బై x మైనస్ 1 బై 2 ఇంటూ n ప్లస్ 3 బై x మైనస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు x బై 2 బై n ప్లస్ 1 మైనస్, ఇదిగోండి ఇక్కడ మల్టిపుల్ చేస్తే హోల్ స్క్వేరు, ఇక్కడ టర్మ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మైనస్ x బై 2 బై 2 ఇంటూ n ప్లస్ 3 బై x అండ్ సో ఆన్ ఈక్వల్ టు x బై 2 బై n ప్లస్ 1 మైనస్ x బై 2 హోల్ స్క్వేర్ హోల్ బై n ప్లస్ 2 మైనస్ x బై 2 హోల్ స్క్వేర్ బై n ప్లస్ 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ 15th ప్రాబ్లం. వెరిఫై డైరెక్ట్లీ ఫ్రమ్ ద రిప్రజెంటేషన్ j నాట్ ఆఫ్ x ఈక్వల్ టు 1 బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై cos of x sin phi into d phi satisfy Bessel's equation in which n equal to 0. ఆ సొల్యూషన్ చూడండి అమ్మ.
Let us take y equal to j naught of x equal to 1 by pi into integral 0 to pi cos of x sin phi into d phi. ఇచ్చిన ఫంక్షన్నే y అని తీసుకుని దాని ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం. ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ చేసి రాస్తాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వైకి డెరివేటివ్ dy బై dx ఈక్వల్ టు జే నాట్కి డెరివేటివ్ జే నాట్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై పై ఇంటూ నెక్స్ట్ ఇంటీగ్రల్ 0 టు పై మైనస్ కాస్ థీటా అంటే డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఫై ఇంటూ సైన్ ఫై ఇంటూ డి ఫై. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ దీనికి డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జే నాట్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ సైన్ స్క్వేర్ ఫై ఇంటూ డి ఫై. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 రాస్తున్నాను ఇక్కడ. dy by dx ఈక్వల్ టు జే నాట్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ సైన్ ఫై ఇంటూ డి ఫై ఈక్వల్ టు ఈ మైనస్ని ఫ్రంట్కి రాసుకుంటాం. మైనస్ 1 బై పై ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ మైనస్ కాస్ ఫై మైనస్ ఇంటీగ్రల్ 0 to pi cos of x sin phi into x cos phi into minus cos phi into d phi. ఇదంతా కూడానమ్మా ఇంటీగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఉంది. అందుకే ఇదంతా రాసుకున్నాం. ఫస్ట్ చూడండి బిట్వీన్ ద లిమిట్స్ ఏమున్నాయి 0 to pi. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి పై రాసిన వాల్యూ అంతా 0 అవుతుంది, 0 రాసిన 0 అవుతుంది. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ 0 మైనస్ 0 ప్లస్ ఎక్స్ ఇంటూ చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై ఇంటూ డి ఫై ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఎక్స్ బై పై ఇంటీగ్రల్ 0 టు పై కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫై ఇంటూ డి ఫై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ కాస్ స్క్వేర్ ఫైకి ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ ఫై ఇంటూ డి ఫై. ఇప్పుడు ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఫై ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ కూడా రెండిటితో మల్టిపుల్ అవుతాయి. మల్టిపుల్ చేసి స్ప్లిట్ చేసి రాస్తున్నా ఇక్కడ నేను. ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై ఇంటూ డి ఫై ప్లస్ ఎక్స్ బై పై ఇంటూ ఇంటీగ్రల్ 0 టు పై సైన్ స్క్వేర్ ఫై ఇంటూ డి ఫై ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ ఫై. ఈ ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా మైనస్ ఎక్స్ బై పై ఇంటూ ఈ టర్మ్ అంతా కూడా మైనస్ ఎక్స్ అలానే రాసి మిగిలిన టర్మ్ అంతా కూడా మనకి వైకి ఈక్వల్గా ఉంది కాబట్టి దాని ప్లేస్లో వై రాసుకున్నాం ప్లస్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఈ టర్మ్ అంతా చూడండి దేనికి ఈక్వల్గా ఉంది మైనస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కాబట్టి దాని ప్లేస్లో అదే రాసుకున్నాము. దట్ ఇంప్లైస్ ఆర్హెచ్ఎస్లో ఉన్న టర్మ్స్ రెండు కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని ఆర్డర్లో రాసుకున్నాం. అంటే ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్వై ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్తో డివైడ్ చేసి రాసాం. ఎక్స్ బై ఎక్స్ అంటే క్యాన్సిల్ అయితే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేరు ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మిగిలేది y ఈక్వల్ టు 0. దీన్నే ఏమంటారు అంటే బెసెల్స్ ఈక్వేషన్ ఫర్ n ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ దేర్ఫోర్ జే నాట్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ బెసెల్స్ ఈక్వేషన్ ఆఫ్ ద 0th ఆర్డర్. ఇదే నమ్మ ప్రూవ్ చేయమన్న కండిషన్ మనల్ని. నెక్స్ట్ 16th ప్రాబ్లం. షో దట్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్. ఫస్ట్ బిట్ చూడండి కాస్ ఎక్స్ ఈక్వల్ టు జే నాట్ మైనస్ 2j2 ప్లస్ 2j4 and so on. Next second equation sin x. Second problem sin x equal to 2j1 minus 2j3 plus 2j5 and so on. సొల్యూషన్ చూడండి అమ్మ మనకి జనరల్గా తెలిసిన కండిషన్ వీ నో దట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ 1 బై జెడ్ హోల్ బై 2 ఈక్వల్ టు జే నాట్ ప్లస్ జెడ్ మైనస్ 1 బై జెడ్ ఇంటూ జే1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ ఇంటూ జే2 ప్లస్ జెడ్ 3 క్యూబ్ మైనస్ 1 బై జెడ్ క్యూబ్ ఇంటూ జే3 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ జెడ్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము అంటే ఈ పవర్ ఐ టీటాని సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా.
జెడ్ ప్లేస్లో ఈ ఈక్వేషన్లో ఈ పవర్ ఐ టీటా రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా మైనస్ 1 బై ఈ పవర్ ఐ టీటా హోల్ బై 2 ఈక్వల్ టు జే నాట్ ప్లస్ ఈ పవర్ ఐ టీటా మైనస్ 1 బై ఈ పవర్ ఐ టీటా ఇంటూ J1 ప్లస్ ఈ పవర్ ఐ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఈ పవర్ ఐ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ J2 ప్లస్ ఈ పవర్ 3i టీటా మైనస్ 1 బై ఈ పవర్ 3i టీటా ఇంటూ J3 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో టర్మ్ రాస్తున్నా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా హోల్ బై 2 ఈక్వల్ టు జే నాట్ ప్లస్ ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా ఇంటూ J1 ప్లస్ ఈ పవర్ 2i టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ 2i టీటా ఇంటూ J2 ప్లస్ ఈ పవర్ 3i టీటా మైనస్ ఈ పవర్ మైనస్ 3i టీటా ఇంటూ J3 ప్లస్ అండ్ సో ఆన్. చూడండమ్మా, ఈ పవర్ ఐ టీటాకి ఫార్ములా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. నెక్స్ట్ హోల్ బై ఐ. ఈ పవర్ మైనస్ ఐ టీటా అంటే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేసి రాస్తున్నా. ఈ పవర్ ఐ టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా. ఇక్కడ చూడండి, ఈ పవర్ ఐ టీటా అంటే ఫార్ములా ఏంటి? కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. రెండిట్లో కూడా ఐ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 2 కాస్ టీటా. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చమ్మా? 2 కాస్ టీటా రాయొచ్చు. అలానే ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా అంటే 2i సైన్ టీటా. ఇప్పుడు ఈ టర్మ్స్ ప్లేస్లో ఈ ఫార్ములాస్ రాసుకుందాం. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా ఉంది. అంటే ఫార్ములా 2i సైన్ టీటా, అదే రాశారు. 2i సైన్ టీటా హోల్ బై 2 ఈక్వల్ టు జే నాట్ ప్లస్ ఈ ఫార్ములాకి ఈ పవర్ ఐ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ టీటా అంటే ఫార్ములా 2i ఇంటూ సైన్ టీటా ఇంటూ J1 ప్లస్ నెక్స్ట్ ఈ పవర్ 2i టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ 2i టీటా ప్లేస్లో 2 ఇంటూ కాస్ 2 టీటా ఇంటూ J2 రాసుకున్నా ప్లస్ 2i ఇంటూ సైన్ 3 టీటా ఇంటూ J3 ప్లస్ అండ్ సో ఆన్. 2 క్యాన్సిల్, మిగిలిన టర్మ్ ఈ పవర్ ix ఇంటూ సైన్ టీటా ఈక్వల్ టు జే నాట్ ప్లస్ i ఇంటూ 2 ఇంటూ J1 ఇంటూ సైన్ టీటా ప్లస్ 2 ఇంటూ J2 ఇంటూ కాస్ 2 టీటా ప్లస్ i ఇంటూ 2 ఇంటూ J3 ఇంటూ సైన్ 3 టీటా ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు జే నాట్ ప్లస్ 2J2 కాస్ 2 టీటా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఐ కామన్ తీస్తే మిగిలిన టర్మ్స్ 2J1 ఇంటూ సైన్ టీటా ప్లస్ 2J3 ఇంటూ సైన్ 3 టీటా ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటేనమ్మా రియల్ పార్ట్ని ఈక్వల్ చేయాలి, అలానే ఇమాజినరీ పార్ట్స్ని కూడా ఈక్వల్ చేసి రాస్తున్నా. ఫస్ట్ రియల్ పార్ట్ అంటే ఐ లేని టర్మ్ ఎల్హెచ్ఎస్లో ఏముంది? కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో టర్మ్ రాస్తున్నా. అంటే జే నాట్ ప్లస్ 2J2 ఇంటూ కాస్ 2 టీటా ప్లస్ 2J4 కాస్ 4 టీటా ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ అంటే ఐ ఉన్న టర్మ్ రాస్తున్నా. సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు 2J1 సైన్ టీటా ప్లస్ 2J3 సైన్ 3 టీటా ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు టీటా ప్లేస్లో పై బై 2 సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. పుట్ టీటా ఈక్వల్ టు పై బై 2. దేర్ ఫోర్ కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ పై బై 2 ఈక్వల్ టు జే నాట్ ప్లస్ 2J2 కాస్ 2 ఇంటూ పై బై 2 ప్లస్ 2J4 కాస్ 4 ఇంటూ పై బై 2 ప్లస్ అండ్ సో ఆన్. 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ కాస్ సైన్ పై బై 2 అంటే వాల్యూ 1 కాబట్టి ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. కాస్ ఎక్స్ ఈక్వల్ టు జే నాట్ ప్లస్ 2J2 ఇంటూ కాస్ పై అంటే వాల్యూ -1 ప్లస్ 2J4 ఇంటూ కాస్ 2 పై అంటే వాల్యూ 1 అండ్ సో ఆన్. కాస్ ఎక్స్ ఈక్వల్ టు జే నాట్ మైనస్ 2J2 ప్లస్ 2J4 మైనస్ అండ్ సో ఆన్. నెక్స్ట్
ఇమాజినరీ పార్ట్ని ఈక్వేటింగ్ చేసాం కదమ్మా, అక్కడ కూడా టీటా ప్లేస్లో π/2 రాస్తున్నాం. సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ π/2 ఈక్వల్ టు 2j1 ఇంటూ సైన్ π/2 ప్లస్ 2j3 ఇంటూ సైన్ 3π/2 ప్లస్ అండ్ సో ఆన్. సైన్ π/2 అంటే వాల్యూ 1 కాబట్టి ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్, సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2j1. ఎందుకని అంటే సైన్ π/2 అంటే 1 కదా, 1 ఇంటూ 2j1 అంటే 2j1 ప్లస్ 2j3 ఇంటూ సైన్ 3π/2 అంటే వాల్యూ -1 ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2j1 మైనస్ 2j3 ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఇఫ్ n గ్రేటర్ దాన్ -1 షో దట్ ఇంటిగ్రల్ 0 టు x పవర్ -n ఇంటూ jn+1 ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1 మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలమ్మా. రికరెన్స్ ఫార్ములా 5 నుండి రాస్తున్నాను. d/dx ఆఫ్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ x పవర్ -n ఇంటూ jn+1 ఆఫ్ x. దట్ ఇంప్లైస్ x పవర్ -n ఇంటూ jn+1 ఆఫ్ x అంటే ఆర్హెచ్ఎస్లో టర్మ్ని ఫస్ట్ రాసుకున్నాం, ఈ మైనస్ని ఇటు సైడ్ తీసుకొచ్చి రాస్తున్నాం. మైనస్ d/dx ఆఫ్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తానికి కూడా ఇంటిగ్రేషన్ చేస్తున్నా బిట్వీన్ ద లిమిట్స్ 0 టు x ఇంటిగ్రల్ 0 టు x పవర్ -n ఇంటూ jn+1 ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 0 టు x d/dx ఆఫ్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x ఇంటూ dx. ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్, బిట్వీన్ ద లిమిట్స్ రాసుకున్నాం. మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x బిట్వీన్ ద లిమిట్స్ 0 టు x. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాం. ఈక్వల్ టు మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x మైనస్ లిమిట్ x టెన్స్ టు 0 x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x ఈక్వల్ టు మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి అదే రాసుకున్నారు. లిమిట్ x టెన్స్ టు 0 x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x. ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x ప్లస్ లిమిట్ x టెన్స్ టు 0 x పవర్ -nని 1/x పవర్ n ఫామ్లో రాసుకున్నాం ఇంటూ jn ఆఫ్ x. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఆల్రెడీ మనకి jn ఆఫ్ x అంటే ఫార్ములా తెలుసు కాబట్టి ఆ ఫార్ములానే రాసుకున్నాం. ఈ ఫార్ములాలో ఇంటూ x పవర్ n ఉంది. ఇంటూ x పవర్ n అనేది LHS సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, అదే రాశారు. jn ఆఫ్ x బై x పవర్ n ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్లో టర్మ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అమ్మ అలానే రాశారు. నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా లిమిట్ అప్లై చేసి రాసుకున్నాం. లిమిట్ x టెన్స్ టు 0 jn ఆఫ్ x బై x పవర్ n ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1 ఇంటూ 1 మైనస్ x²/2 ఇంటూ 2n+2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ లిమిట్ x ప్లేస్లో 0 రాసామనుకోండి, 2 టర్మ్స్ 0 1 మైనస్ 0 అంటే 1 1 ఇంటూ 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1 అంటే 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1. ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ ఇంటీగ్రల్ 0 టు x ఇంటూ x పవర్ -n ఇంటూ jn+1 ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు 1/2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n+1 మైనస్ x పవర్ -n ఇంటూ jn ఆఫ్ x. నెక్స్ట్ 18th ప్రాబ్లం. షో దట్ when n is integral a bit pi into jn equal to integral 0 to pi cos of n theta minus x into sin theta into d theta. Next b bit pi into j naught equal to integral 0 to pi cos of x into cos phi into d phi equal to integral 0 to pi cos of x into sin phi into d phi. From ప్రాబ్లం 16 నుండి రాస్తున్నామమ్మ. 16th ప్రాబ్లంలో కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ రాస్తున్నా. కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా అంటే ఫార్ములా j0 ప్లస్ 2j2 కాస్ 2 టీటా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్
2j 2m cos 2m theta plus and so on. This is equation 1. And sin of x sin theta equal to 2j1 sin theta plus 2j3 sin 3 theta plus and so on plus 2 into j 2m plus 1 into sin 2m plus 1 into theta plus and so on. This is equation 2. Multiply both sides of equation 1 by cos 2m theta అంటే equation 1 కి cos 2m theta తో మల్టిపుల్ చేసి రాస్తున్నా. cos of x sin theta into cos 2m theta equal to j0 into cos 2m theta plus 2j2 into cos 2 theta into cos 2m theta plus and so on plus 2j 2m into cos square 2m theta plus and so on. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి రాస్తున్నాయి. ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi ఇంటిగ్రల్ 0 to pi cos of x sin theta into cos 2m theta into d theta equal to ఇంటిగ్రల్ 0 to pi j0 into cos 2m theta into d theta plus ఇంటిగ్రల్ 0 to pi 2j2 into cos 2 theta into cos 2m theta into d theta plus and so on plus integral 0 to pi 2 into j 2m cos square 2m theta into d theta plus and so on. మనకు జనరల్గా ఏం తెలుసమ్మా, ఇంటీగ్రల్ 0 to pi cos theta d theta అంటే ఇంటీగ్రేషన్ ఆఫ్ cos thetaకి ఫార్ములా sin theta బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi అప్లై చేసామనుకోండి sin pi మైనస్ sin 0 వస్తుంది. sin pi అన్న 0 sin 0 అన్న వాల్యూ 0 కాబట్టి ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి, 2 cos a cos b అంటే ఫార్ములా cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b ఇంటీగ్రల్ 0 to pi 2 cos a cos b అంటే వాల్యూ 0 కాబట్టి అదే రాసుకుంటున్నా. వీటి ప్లేస్లో జీరోస్ వస్తాయి. ఈక్వల్ టు 0 ప్లస్ 0 అండ్ సో ఆన్ ప్లస్ 2 into j 2m ఇంటీగ్రల్ 0 to pi cos square 2m theta into d theta plus 0 plus and so on equal to 2 into j 2m integral 0 to pi cos square 2m theta into d theta 2j 2m అలానే ఉంటుంది. cos square theta అంటే ఫార్ములా ఇక్కడ రాసాం చూడండి 1 ప్లస్ cos 2 theta by 2 ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తాను. ఇంటీగ్రల్ 0 to pi 1 ప్లస్ cos 4m theta by 2 ఇంటూ d theta ఇంటీగ్రేషన్ ఇక 2 క్యాన్సిల్ మిగిలింది j 2m ఇంటూ ఇంటీగ్రల్ 1 d theta అంటే theta ప్లస్ cos 4m theta అంటే ఫార్ములా sin 4m theta by 4m బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi ఫస్ట్ theta ప్లేస్లో పై రాస్తే పై 0 రాస్తే 0 అలానే sin 4m పై కదా అంటే వాల్యూ 0 అమ్మ. అలానే sin 0 అంటే 0 కాబట్టి ఇవన్నీ రాసుకున్నాం జీరోస్. ఇప్పుడు మిగిలిన టర్మ్ పై ఇంటూ j 2m దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. నెక్స్ట్ ఈక్వేషన్ 1కి cos 2m plus 1 into theta తో మల్టిపుల్ చేసి రాస్తున్నాం. therefore cos of x sin theta into cos 2m plus 1 into theta equal to j0 into cos of 2m plus 1 into theta plus 2j2 into cos 2 theta into cos 2m plus 1 into theta plus and so on plus 2 into j2m into cos 2m theta into cos 2m plus 1 into theta plus and so on. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి రాస్తున్నాం బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi మొత్తం అన్ని టర్మ్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి రాస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to pi cos of x sin theta into cos of 2m plus 1 into theta into d theta equal to integral 0 to pi j0 into cos of 2m plus 1 into theta into d theta plus integral 0 to pi into 2j2 cos 2 theta cos 2m plus 1 into d theta plus and so on plus integral 0 to pi 2 into j2m cos 2m theta into cos 2m plus 1 into theta into d theta plus and so on. ఇందాక ఫార్ములాస్ రాసుకున్నాం కదమ్మా, వీటికి ఇంటిగ్రేషన్ చేస్తే అన్నీ కూడా జీరోస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ బి. ఇప్పుడు ఈక్వేషన్ 2కి sin 2m plus 1 into theta తో మల్టిపుల్ చేసి రాస్తున్నాం.
మల్టిపుల్ చేసి రాస్తే మల్టిపుల్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసి రాస్తున్నాం బిట్వీన్ ద లిమిట్స్ 0 to π. అప్లై చేసి రాసామనుకోండి ఏమొస్తుంది, ఇంటీగ్రల్ 0 to π సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా ఇంటూ డి టీటా ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to π ఇంటూ 2j1 ఇంటూ సైన్ టీటా ఇంటూ సైన్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా ఇంటూ డి టీటా ప్లస్ ఇంటీగ్రల్ 0 to π ఇంటూ 2j3 ఇంటూ సైన్ 3 టీటా ఇంటూ సైన్ 2m plus 1 into theta into d theta plus and so on plus integral 0 to π into 2j 2m plus 1 into sin square of 2m plus 1 into theta into d theta plus and so on. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తేనమ్మా ఇక్కడ ఫార్ములా 2 sin a sin b అంటే cos a minus b minus cos a plus b. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వాల్యూస్ ఫస్ట్ అన్నీ కూడా జీరోస్, 0 plus 0 plus and so on plus 2 into j 2m plus 1 into integral 0 to π sin square of 2m plus 1 into theta into d theta plus and so on. పక్క టర్మ్స్ కూడా అన్ని జీరోసేనమ్మా. ఇప్పుడు మిగిలిన టర్మ్ ఏంటి, 2 ఇంటూ జే 2m ప్లస్ 1 ఇంటూ ఇంటీగ్రల్ 0 to π సైన్ స్క్వేర్ ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా ఇంటూ డి టీటా. సైన్ స్క్వేర్ ఆఫ్ టీటా అంటే 1 మైనస్ కాస్ టీటా కాబట్టి 1 మైనస్ కాస్ 4m ప్లస్ టీటా బై 2 ఇంటూ డి టీటా. ఇక్కడ చూడండి కండిషన్, జే 2 క్యాన్సిల్ జే 2m ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ రాస్తున్నా టీటా మైనస్ 1కి డెరివేటివ్ 1కి ఇంటిగ్రేషన్ టీటా మైనస్ కాస్ టీటాకి ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ 4m ప్లస్ 2 ఇంటూ ఇక టీటా అమ్మ బై 4m ప్లస్ 2 బిట్వీన్ ద లిమిట్స్ 0 to π. ఇక్కడ టీటా ప్లేస్లో పై రాస్తే ఈ సెకండ్ టర్మ్ అంటే సైన్ ఆఫ్ టర్మ్ అంతా జీరోస్ పై ఉంటుంది అంటే పై ఇంటూ జే 2m ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ సి. ఇప్పుడు ఈక్వేషన్ 2ని సైన్ 2m టీటాతో మల్టిపుల్ చేసి రాద్దాం. మల్టిపుల్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to π రాస్తున్నాను. అంటే ఇంటిగ్రల్ 0 to π సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ 2m టీటా ఇంటూ డి టీటా ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π 2j1 sin theta into sin 2m theta into d theta plus integral 0 to π into 2j3 into sin 3 theta into sin 2m theta into d theta plus and so on. వీటికి ఇంటిగ్రేషన్ చేస్తేనమ్మా అన్ని టర్మ్స్ జీరోస్, అందుకే ఇక్కడ ఈక్వల్ టు 0 అని రాస్తా. దిస్ ఈజ్ ఈక్వేషన్ డి. కన్సిడర్ ఒక టర్మ్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. ఇంటీగ్రల్ 0 to π కాస్ ఆఫ్ 2m టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ డి టీటా. ఇది ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా రాసి ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసి రాసుకున్నాం. ఇంటీగ్రల్ 0 to π కాస్ 2m టీటా ఇంటూ కాస్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ డి టీటా ప్లస్ ఇంటీగ్రల్ 0 to π సైన్ 2m టీటా ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ డి టీటా. ఫ్రమ్ ఈక్వేషన్ ఏ డి నుండి ఈక్వేషన్ ఏ అండ్ డి నుండి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే పై ఇంటూ జే 2m అవుతుంది. ఈ సెకండ్ వాల్యూ 0 అవుతుంది. 0 ప్లస్ ఈ టర్మ్ అంటే అదే కాబట్టి ఉండేది రాస్తున్నా పై ఇంటూ జే 2m. నెక్స్ట్ ఇంకో టర్మ్ని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ ఇంటీగ్రల్ 0 to π కాస్ ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ టీటా ఇంటూ డి టీటా ఈక్వల్ టు ఫార్ములా రాసి ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసి రాస్తున్నా. ఇది కాస్ ఏ మైనస్ బి ఫామ్లో ఉందమ్మా, ఫార్ములాలో స్ప్లిట్ చేసి రాద్దా ఇంటిగ్రేషన్ని కూడా. ఇంటీగ్రల్ 0 to π కాస్ ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ సైన్ టీటా ఇంటూ డి టీటా ప్లస్ ఇంటీగ్రల్ 0 to π సైన్ ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ టీటా ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ టీటా ఇంటూ డి టీటా. ఫ్రమ్ ఈక్వేషన్ బీసీ రెండిట్ల నుండి కూడా ఈ ఫస్ట్ టర్మ్ అంతా 0 అవుతుందమ్మా. ఈ సెకండ్ టర్మ్ వాల్యూ రాస్తున్నా పై ఇంటూ జే 2m ప్లస్ 1. 0 ఇంటూ ఈ టర్మ్ అంటే అదే కాబట్టి ఉండేది రాస్తున్నా పై ఇంటూ జే 2m ప్లస్ 1. Therefore, for all positive integral values n, integral 0 to π
cos of n minus sin theta into d theta equal to pi into jn. This is equation 3. If n ఈజ్ నెగిటివ్ అంటే ఇక్కడ n అనేది నెగిటివ్ అయితే ఏం తీసుకోవచ్చు అంటే n ఈక్వల్ టు -m రాస్తున్నా, వేర్ m అనేది పాజిటివ్ అమ్మ. నెక్స్ట్ కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్ n theta మైనస్ x sin theta ఇంటూ d theta ఈక్వల్ టు, ఇది ఈ ఫార్ములా ఉంది. cos ఇంటీగ్రల్ a to b f ఆఫ్ a ప్లస్ b మైనస్ theta into d theta equal to integral a to b f of theta into d theta ఫార్ములా రాస్తున్నా. ఇంటీగ్రల్ 0 to pi cos of minus m theta minus x sin theta into d theta రీప్లేస్ theta ప్లేస్లో 5 రాస్తున్నా. ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi cos of minus m 5 minus x into sin 5 into d 5 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్, ఇప్పుడమ్మ ఈ ఫార్ములా యూస్ చేసేది డెఫినెట్ ఇంటీగ్రల్ ఫార్ములా, మైనస్ m ఇంటూ 0 ప్లస్ పై మైనస్ 5 మైనస్ x ఇంటూ సైన్ ఆఫ్ 0 ప్లస్ పై మైనస్ 5 ఇంటూ d5 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్ మైనస్ mతో మల్టిపుల్ చేద్దాం, మైనస్ m పై ప్లస్ m ఇంటూ 5 మైనస్ x ఇంటూ సైన్ ఆఫ్ m మైనస్ 5 ఇంటూ d5 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్ మైనస్ m పై ప్లస్ m5 మైనస్ x ఇంటూ సైన్ 5 ఇంటూ d5. ఇక్కడ చూడండి మైనస్ m పైని b అని తీసుకుంటున్నాను, మిగిలిన 2 టర్మ్స్ని a అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉందమ్మా? cos b ప్లస్ a అంటే a ప్లస్ b ఫార్ములా ఉంది, అదే రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ చేసి రాస్తున్నా. ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్ మైనస్ m5 మైనస్ x sin 5 ఇంటూ cos m5 ఇంటూ d5 ప్లస్ ఇంటీగ్రల్ 0 to pi sin m5 మైనస్ sin 5 ఇంటూ sin m5 ఇంటూ d5 మైనస్ 1 హోల్ పవర్ m ఇంటూ ఇంటీగ్రల్ 0 to pi cos ఆఫ్ m5 మైనస్ x ఇంటూ sin 5 ఇంటూ d5 ప్లస్ 0 ఇంటూ ఇంటీగ్రల్ 0 to pi sin ఆఫ్ m5 మైనస్ x ఇంటూ sin 5 ఇంటూ d5 ఈక్వల్ టు, ఈ టర్మ్ అంతా దేనికి ఈక్వల్? పై ఇంటూ jm, కాబట్టి ఈక్వేషన్ 3 నుండి అదే రాసుకున్నాం. ఈ సెకండ్ టర్మ్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి అదే రాసాం. మైనస్ 1 హోల్ పవర్ m ఇంటూ పై ఇంటూ jm ప్లస్ 0 నెక్స్ట్ ఈక్వల్ టు పై ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ m ఇంటూ jm ఈక్వల్ టు పై ఇంటూ j మైనస్ m ఈక్వల్ టు పై ఇంటూ jn. Therefore, for all integral values of n, we have integral 0 to pi cos of n theta minus x into sin theta equal to pi into jn. Next b bit amma, from equation 1 నుండి రాస్తున్నా. cos of x sin theta equal to j naught plus 2j2 into cos 2 theta plus and so on plus 2j 2m into cos 2m theta plus and so on. This is equation 1. ఇప్పుడు ఈక్వేషన్ 1లో theta ప్లేస్లో నేను pi by 2 into 5 సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. cos of x into sin pi by 2 plus 5 ఈక్వల్ టు j naught plus 2j2 into cos 2 into pi by 2 plus 5 plus and so on plus 2j 2m into cos 2m into pi by 2 plus 5 plus and so on. That implies cos of x into sin 90 plus 5 అంటే cos 5 కాబట్టి అదే రాసుకున్నాను. ఈక్వల్ టు j naught ప్లస్ 2j2 ఇంటూ ఈ 2 అనేది 2 టర్మ్స్తో మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ అయితే 2 2 క్యాన్సిల్, పై ప్లస్ 2 ఇంటూ 5 ఉంటుంది ఇక్కడ అదే రాసుకున్నాం ప్లస్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ cos of x into cos 5 equal to j naught plus 2j2 into cos pi plus 2 5 అంటే ఫార్ములా మైనస్ cos 2 5 plus and so on. That implies cos of x into cos 5 equal to j naught plus into minus అంటే మైనస్ 2j2 into cos 2 5 plus and so on. ఇప్పుడు ఈక్వేషన్కి ఇంటిగ్రేట్ చేసి రాస్తున్నాను బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi.
That implies integral 0 to pi cos of x into cos phi into d phi equal to integral 0 to pi j naught into d phi minus 2j2 into integral 0 to pi into cos 2 phi into d phi plus and so on equal to j naught constant బయటికి రాస్తున్నా ఇంటీగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ మిగిలిన టర్ము 5 ఇంటూ బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi ప్లస్ ఇక్కడ చూడండి -2j2 ఇంటీగ్రల్ కాస్ థీటా అంటే సైన్కి లిమిట్స్ 0 to pi అప్లై చేస్తే రెండు జీరోసే అవుతాయి అమ్మ, అందుకే ఇక్కడ 0 ప్లస్ అండ్ సో మిగిలిన టర్మ్స్ కూడా జీరోసే. ఇప్పుడు ఈ 5 ప్లేస్లో పై ఒకసారి 0 ఒకసారి రాస్తున్నా అంటే j0 ఇంటూ పై -0 ఈక్వల్ టు పై ఇంటూ j0. దేర్ఫోర్ పై ఇంటూ j0 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi ఇంటూ cos of x into cos phi into d phi. Put theta equal to 5 in equation 1 అంటే theta ప్లేస్లో 5 రాస్తున్నాం ఈక్వేషన్ 1 ప్లేస్లో రాసి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to pi cos of x sin phi into d phi equal to integral 0 to pi j0 d phi plus 2j2 into integral 0 to pi cos 2 phi into d phi plus and so on. j0 కాన్స్టెంట్ బయటికి రాస్తున్నా ఇంటీగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే 5 బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi ప్లస్ 2j2 ఇంటూ ఇంటీగ్రల్ కాస్ థీటా అంటే సైన్కి లిమిట్స్ 0 to pi అప్లై చేస్తే 0 వస్తుంది ప్లస్ టర్మ్స్ తర్వాత కూడా జీరోసే ఇంకా మిగిలిన రాద్దాం ఈక్వల్ టు j0 ఇంటూ పై -0 అంటే పై ఇంటూ j0. దేర్ఫోర్ పై ఇంటూ j0 ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to pi cos of x ఇంటూ sin phi ఇంటూ d phi. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. నెక్స్ట్ and hence deduce that j0 of x equal to 1 minus x square by 2 square plus x power 4 by 2 square into 4 square minus x power 6 by 2 square into 4 square into 6 square plus and so on. దీని మొత్తాన్ని ఎలా రాస్తున్నాను అంటే సమ్మేషన్ ఫామ్లో రాస్తున్నా. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to infinity -1 హోల్ పవర్ r ఇంటూ x పవర్ 2r by 2 power r into r factorial whole square. డిడక్షన్ ఫ్రమ్ ఈక్వేషన్ b నుండి రాసుకుందాం. పై j0 ఈక్వల్ టు 0 ఇంటీగ్రల్ 0 to pi cos of x ఇంటూ cos phi ఇంటూ d phi ఇంటూ పై అటు సైడ్ వెళ్తే బై అవుతుంది అంటే j0 ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటీగ్రల్ 0 to pi cos of x cos phi ఇంటూ d phi. ఇక్కడ ఈ ఫార్ములాస్ అప్లై చేసుకుంటామమ్మా. నెక్స్ట్ ఇంటీగ్రల్ 0 to a f of x ఇంటూ dx అంటే 2తో మల్టిపుల్ చేసామనుకోండి ఇంటీగ్రల్ 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 to a/2 f of x ఇంటూ dx. ఇక్కడ f of -x ఈక్వల్ టు f of x ఎప్పుడవుతుంది అంటే ఈవెన్ అయినప్పుడు, 0 ఎప్పుడవుతుంది అంటే f of -x ఈక్వల్ టు -f of x ఎప్పుడవుతుంది అంటే ఈ కండిషను ఆడ్ అయినప్పుడు ఈ కండిషన్ f of phi ఈక్వల్ టు cos of x cos phi. f of -phi అయితే cos of x cos -phi. cos మైనస్ థీటా అంటే cos థీటా కాబట్టి అదే రాసుకున్నాం ఈక్వల్ టు f of phi. That implies j0 equal to 2/π into integral 0 to pi/2 cos of x into cos phi into d phi. cos x అంటే ఫార్ములా అమ్మ 1 minus x square by 2 factorial plus x power 4/4 factorial minus and so on equal to 2/π into integral 0 to pi/2. ఇది మొత్తం ఎలా ఉంది cos x ఫార్ములా ఫామ్లో ఉంది. x అంటే ఇక్కడ x ఇంటూ cos phi ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా 1 minus x ఇంటూ cos phi హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x ఇంటూ cos phi హోల్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ d phi ఈక్వల్ టు 2/π into integral 0 to pi/2 1 minus x square cos square 5/2 factorial plus x power 4 into cos power 4 in 5 by 4 factorial minus and so on into d phi. ఈ ఇంటీగ్రేషన్ని అన్ని టర్మ్స్కి స్ప్లిట్ చేసి రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఇంటీగ్రల్ కాస్ పవర్ n థీటా ఇంటూ d థీటా అంటే ఫార్ములా అమ్మ
n minus 1 by n into n minus 3 by n minus 2 and so on 1 by 2 into pi by 2. ఇది ఎప్పుడు ఫార్ములా అంటే n అనేది ఈవెన్ అయితే ఈ ఫార్ములా, అదే n అనేది ఆడ్ అయ్యింది అనుకోండి n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 3 బై n మైనస్ 2 అండ్ సో ఆన్ 2 బై 3 ఇంటూ 1. ఇది n అనేది ఆడ్ అయినప్పుడు ఫార్ములా. ఇక్కడ చూడండి అమ్మ 2 ఉంది 4 ఉంది అంటే ఈవెన్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి రాస్తాం. ఫస్ట్ ఇంటీగ్రల్ డెరివేటివ్ ఇంటీగ్రల్ 1 d5 అంటే 5 బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi by 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n వాల్యూ 2 కదా 2 మైనస్ 1 బై 2 అంటే 1 బై 2 లాస్ట్ ఎంత వచ్చింది 1 బై 2 ఇంటూ పై బై 2 అదే రాసుకున్నారు ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఇక్కడ n వాల్యూ 4 అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3 by 4 into 1 by 2 into pi by 2 and so on. ఇది మొత్తం సింప్లిఫై చేసి రాస్తున్నా. 5 ప్లేస్లో అప్పర్ లిమిట్ పై బై 2, లోవర్ లిమిట్ రాస్తే 0 కాబట్టి ఇంకా రాయలేదు ఇక్కడ. పై బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కాబట్టి అదే రాసుకున్నామమ్మ ఇంటూ పై బై 2 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 పై బై 4 ఇంటూ 2 ఇంటూ 2 3 3 క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ 2 by pi ఇంటూ అన్నిటిలో చూడండి పై బై 2 కామన్గా ఉంది, కామన్ తీసి రాసాం. మిగిలిన టర్మ్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అండ్ సో ఆన్. j నాట్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ 2 స్క్వేర్ ముందు ఏం లేకపోతే 1 ఉంటుందా, ఆ 1ని ఎలా రాస్తున్నాను అంటే 1 ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నా. 1 ఫ్యాక్టోరియల్ని మళ్ళీ 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ కింద రాస్తున్నా. 1 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ని 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ కింద రాస్తున్నా. 4ని 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాస్తున్నా మైనస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. ఇవన్నీ కూడా సమ్మేషన్ ఫామ్లో రాస్తున్నానమ్మా. సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 2r బై ఆర్ ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ 2r ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 2r బై ఆర్ ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆర్ హోల్ స్క్వేర్. Therefore, j not equal to summation r equal to 0 to infinity minus 1 power r into x power 2r by r factorial into 2r whole square. Thank you.